హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో 2025 సంవత్సరంలో మొదటి క్లాస్ మనం ప్రారంభిస్తే ముందుగా ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు గత సెషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి మంగళయాన్ లాంచ్డ్ బై ఇస్రో. దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ చూస్తే మేడ్ ది ఇండియా సెకండ్ కంట్రీ టు హ్యావ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ద మాస్ ఆఫ్టర్ యుఎస్ఏ. కాదండి, మన ముందు రష్యా వాళ్ళు కూడా పంపించారు, కాకపోతే ఫస్ట్ అటెంప్ట్లో పంపించలేదు అంతే. సో ఇన్ దట్ కేస్ ఇది కూడా తీసేస్తే సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో అయితే ఈరోజు టాపిక్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. ముఖ్యంగా భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన, దీన్నే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలు అని అంటాం. ఇందులో చాలా ఉంటాయి. రోడ్లు, బ్రిడ్జులు, అలాగే రైల్వేస్, అలాగే ఇప్పుడు మనం వాడుతున్న మెట్రో ట్రైన్స్ లేదా బస్సెస్, రకరకాల ట్రాన్స్పోర్టేషన్ రూట్స్, అలాగే మనకి కావాల్సినటువంటి విద్యుత్తుకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. ఇది గత 25 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతోంది. అయినప్పటికీ పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వేగవంతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మన అవసరాలను తీర్చట్లేదు. సో కాబట్టి ఇంకా ఎక్కువగా డబ్బులు దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో నేషనల్ హైవేస్ చాలా వేగంగా ఈ మధ్యకాలంలో కట్టారు, థ్యాంక్స్ టు నితిన్ గడ్కరీ, హూ ఇస్ ద రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అయితే ఇందులో కూడా మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనకి చాలా ఛాలెంజెస్ అనేటటువంటి సవాళ్ళు అనేటటువంటి ఉన్నాయి. సో దీని గురించి ఈరోజు సెషన్లో అసలు నిజంగా భారతదేశంలో రైల్వేస్ ఎంత మేరకు కట్టాము, మ్యారిటైమ్ సెక్టర్ ఎంత మేరకు కట్టాము, రోడ్ అండ్ హైవేస్ ఎంతవరకు డెవలప్ చేసాం, అలాగే టూరిజంకి సంబంధించిన రోప్ వేస్, సో ఇట్లాంటివన్నీ ఎంత డెవలప్మెంట్ అనేటటువంటిది చేయగలిగాము ఇప్పటి వరకు, ఇంకా ఎంత చేయాలి, దీనికి ఉన్న అడ్డంకులు ఏంటి, ఇవి ఈరోజు సెషన్లో చూద్దాం. సో ముందుగా కనుక చూస్తే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్, చాలా అద్భుతమైనటువంటి పరివర్తన ఉంది గత 25 సంవత్సరాల నుండి కూడా. ఎందుకంటే ఏ దేశంలో అయినా ఏం చెప్తారంటే ఎక్కడైతే మనకి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఉందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా జరుగుతుంది. ఏ దేశంలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతంగా డెవలప్ అయిందో ఆ దేశంలో జీడిపి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ పెరిగింది, అలాగే డెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్ అనేటటువంటిది పెరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో ఇప్పటికీ 90% ఆఫ్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం బిల్డ్ చేయడానికి ఇంకా ఛాలెంజెస్ అనేటటువంటివి మనకు ఉంటూనే ఉన్నాయి. అలాగే గోల్ ఏంటంటే బేసికల్గా భారతదేశం 2047 సంవత్సరానికల్లా 10 రెట్లు పెరగాలి. కొంచెం అన్రియలిస్టిక్ టార్గెట్ అయినప్పటికీ కూడా 2047కి 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ పెరగాలన్నది. ఎందుకంటే 2025లో నాకు తెలిసినంత వరకు మనకి ఇప్పుడు ఉన్నది 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. అంటే 1947 నుంచి 2024 వరకు పెరగడానికి, ఈ 4 ట్రిలియన్లు పెరగడానికి ఇన్నేళ్ళు పట్టింది. మన వాళ్ళు రానున్నటువంటి 23 సంవత్సరాల్లో దీన్ని 30 ట్రిలియన్లకు తీసుకెళ్తా అంటున్నారు. సాధ్యమే, ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ డబుల్ అవుతుంది. ఆ లెక్కన మనం చూసినా 2024లో ఉన్నాము, ఇది పార్లమెంట్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారమే. సో 2036 సంవత్సరానికి వచ్చేసేటప్పటికి 4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 8 ట్రిలియన్ల అయిందని అనుకుందాం. 2036 నుండి మళ్ళీ ఇంకొక 12, పోనీ ఒకటి తగ్గించినా కూడా 2047కి వేసుకున్నా అప్పుడు 8, 16 ట్రిలియన్లు అవుతుంది. కానీ దీన్ని 30 ట్రిలియన్లు చేస్తామంటోంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది ఏ విధంగా సాధ్యమంటే సాధ్యమే. ఎప్పుడు మౌలిక సదుపాయాలు, అలాగే అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా కనుక మనం దీన్ని ఎదిగేలా చేయగలిగితే డెఫినెట్గా ఆ $30 ట్రిలియన్ అనేటటువంటి ఎకానమీని మనం రీచ్ అవ్వచ్చు. ఒకవేళ అదే కనుక జరిగితే భారతదేశం చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అలాగే మనకి ఇక్కడ కీ ఫోకస్ ఏరియాస్, ఇది జరగడానికి ముందు ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, విద్యుత్ సౌకర్యాలు పెరగాలి, వాటర్, అలాగే పట్టణాల్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీస్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్లు కానీ, అలాగే మోడర్న్ ట్రైన్స్ కానీ, ఇంకా రకరకాల వ్యవస్థలు కానీ, రానున్న రోజుల్లో ఇంకా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ పెరగాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, మనకున్న పెట్టుబడులు కూడా హైవేస్ మీద ఎక్కువగా పెట్టాలి, అలాగే రైల్వేస్ మీద పెట్టాలి, అలాగే ఎయిర్పోర్ట్స్. ఇప్పటికీ కూడా గగనయానం అనేటటువంటిది ఒక లగ్జరీగా మాత్రమే మారింది. విమానంలో ప్రయాణించడం అనే దానికి మిడిల్ క్లాస్ భారతదేశంలో చాలా దూరంగా ఉంది.
కానీ మీరు అమెరికా లాంటి దేశాల్లో చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అమెరికాలో మనం చూస్తే కనుక విమానయానానికి సంబంధించిన టికెట్స్ భారతదేశం కన్నా తక్కువే ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్స్ అనేటటువంటి వాటిని మనం ఇంకా సామాన్యుడికి దగ్గర చేయలేదు. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ పట్ల ఇంకా మనం బెటర్గా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనకు ఉన్నటువంటి నీటిపారుదల సౌకర్యాలు, సో దీనికి సంబంధించి ఇంకా మంచి మంచి చెక్ డ్యామ్స్ కట్టడం కానీ, ఈవెన్ బిగ్ ప్రాజెక్ట్స్ మనం తీసుకురావడం కానీ, దీనివల్ల మనం ఇంకా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయొచ్చు. సో ఇది మనకి న్యూస్లో వచ్చింది. అయితే ఇండియా ఇప్పటి వరకు 2024 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమేమి అచీవ్ చేసింది రంగం వారీగా చూద్దాం. ముందుగా రోడ్లను కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 2000 సంవత్సరం నుంచి కూడా ట్రిపుల్ చేసి, అంటే 3 రెట్లు పెరిగింది, అంటే 300% పెరిగి 146,000 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. అమెరికా తర్వాత అత్యంత వేగవంతంగా లేదా అత్యంత ఎక్కువగా రోడ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి దేశం మనదే, ఈవెన్ చైనా కూడా కాదు. అలాగే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనము ఎక్స్ప్రెస్ హైవేస్ తీసుకొస్తున్నాము, జీపీఎస్ బేస్డ్ టోల్స్, అంటే మనం ఈ ఫాస్ట్ ట్యాగ్ లాంటి టోల్స్ తీసుకొస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ ఆర్గనైజ్డ్ విత్ ద మోడర్న్ టెక్నాలజీ. అలాగే 2014 నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 3,74,000 కిలోమీటర్ల రోడ్లు అనేటటువంటివి మనం తీసుకురాగలిగాం. ఆల్మోస్ట్ వాళ్ళు ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలన్నిటికీ 99% మేర రోడ్లు అనేటటువంటివి వేశారట. అలాగే టోల్ కలెక్షన్స్ ఓవర్ 25 ఇయర్స్, అంటే గత 25 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ టోల్గేట్ నుంచి మనము వసూలు చేయడం జరిగింది. ఎందుకు చేయం? టోల్గేట్ తప్ప వేరే మార్గం లేదు కదా. సో టోల్గేట్లోకి వెళ్తే కారు ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే. సో అందులో మనకి 2 లక్షల కోట్ల రూపాయలు టోల్గేట్స్ని వసూలు చేశారంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. అలాగే రైల్వేస్లో కనుక మనం చూస్తే ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతోంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 280 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ చెప్తున్నారు. ఇది 2026కి గుజరాత్లో అహ్మదాబాద్ ముంబై మధ్య నడవనుంది. డిసెంబర్ 2023కి 93% బ్రాడ్ గేజ్ ట్రాక్స్ అన్నీ కూడా ఎలక్ట్రిఫై చేసాం. అంటే సాధారణంగా మనకి రైల్వే ట్రాక్స్ అన్నీ కూడా 90% బ్రిటిషర్లు వేసేశారు. దేశం మొత్తం రైల్వే ట్రాక్స్ చాలా వేగంగా వేశారు వాళ్ళు. 10-20 సంవత్సరాల్లోనే మొత్తం వేసేశారు. అయితే ఆ రోజు వేసినటువంటి ఈ రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బొగ్గు ఇంజన్లతో నడిచేటటువంటి రైల్వే ట్రాక్స్. వాటిని మనం ఎలక్ట్రిఫికేషన్ చేసాం. కానీ ఎలక్ట్రిఫికేషన్ చేయాలంటే మళ్ళీ వాటికి విద్యుత్ అందించాలి, అంటే ముందు విద్యుత్ ఉండాలి కదా. అలాగే వాటికి లైన్లు వేయాలి, ఇంజన్స్ మార్చాలి, ట్రైన్ ఇంజన్స్, ఇవన్నీ మనం చేసాము. ఇవి దాదాపుగా దేశంలో 2023 సంవత్సరానికి మనకున్న మొత్తం బ్రాడ్ గేజ్ ట్రాక్స్లో 94% వరకు కూడా కంప్లీట్గా ఎలక్ట్రిఫై చేసాం. అలాగే 2014లో 21,801 కిలోమీటర్లతో కలుపుకొని. అలాగే సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకి రకరకాల టెక్నాలజీలు తీసుకొచ్చాం. ముఖ్యంగా 2 ట్రైన్లు గుద్దుకోకుండా ఒక రకమైనటువంటి టెక్నాలజీస్ని, సెన్సార్స్ని పెట్టారు. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ వస్తే గుద్దుకోకుండా వాటిని ఆపేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. సో ఖచ్చితంగా రైల్వేస్ అండ్ రోడ్వేస్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తున్నాం. అలాగే మ్యారిటైమ్ సెక్టార్లో చూస్తే $54 ట్రిలియన్, అంటే 54 లక్షల కోట్లు కేవలం షిప్ బిల్డింగ్ లాంటి ఇండస్ట్రీస్ని దృష్టిలో పెట్టుకొని 2047 కల్లా భారతదేశం ప్లాన్ చేసుకుంది. ఒకప్పుడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షిప్పింగ్ ఇండస్ట్రీకి చాలా తలమానికంగా నిలిచింది. ఈ దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి చేపలు పట్టడం కానీ, ఆ ఫిషింగ్ కల్చర్ కానీ ఉంది. అలాగే చాలా రోజుల పాటు మన వాళ్ళు చరాస్, పాండ్యాస్ ఈ కాలంలో కూడా మనకి షిప్పింగ్ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉండేది. కొన్ని కారణాల వల్ల మనం మోడర్న్ షిప్పింగ్ ఇండస్ట్రీస్లో మిగతా దేశాలతో పోల్చుకుంటే అంత వేగంగా ముందుకెళ్ళలేకపోయాం. సో ఇలాంటి షిప్పింగ్ ఇండస్ట్రీస్ని ఇంకా బెటర్గా చేయడానికి 54 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రానున్న 24-25 సంవత్సరాల్లో ప్లాన్ చేశారు. దాంతోపాటుగా మెగా పోర్ట్స్ లైక్ గలాతియా బే కానీ, అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు వేరే దేశాలతో కనెక్ట్ చేయడానికి. అలాగే 839 సాగరమాల ప్రాజెక్ట్స్, అంటే సాగరమాల అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ సాగరమాల ఏంటంటే కోస్టల్ ఏరియాస్ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పోర్ట్లను కూడా డెవలప్ చేయాలి. ఆ పోర్టులకి రోడ్డు మార్గాలు కూడా వేయాలి. ఈ సాగరమాల ప్రాజెక్టులో మనకి 5,80,000 కోట్లు పోర్ట్ మోడర్నైజేషన్ అండ్ కోస్టల్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సో ఖచ్చితంగా పోర్ట్స్ కూడా రానున్నటువంటి రోజుల్లో మన ఎకనామీలో ఇంకా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ పాత్రను పోషించబోతున్నాయి. అలాగే ఏవియేషన్ సెక్టర్ చూస్తే డొమెస్టిక్ ఫ్లైట్స్ 2000 సంవత్సరంలో ఒక వారానికి 3,568 డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరిగితే ఇప్పుడు 2024లో ఒక వారానికి 22,000 తిరుగుతున్నాయి.
సో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ స్టిల్ ఈ డొమెస్టిక్ ఫ్లైట్ సెక్టర్లో కూడా ఉడాన్ ప్రోగ్రాంలో కూడా సామాన్యులకు దగ్గరగా ఉండేటటువంటి డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేటటువంటి మనం ఇంకా చేయట్లేదు. అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ మాత్రమే ప్రిఫరింగ్ ఫ్లైట్స్. సో అలాగే మీరు చూస్తే లో కాస్ట్ క్యారియర్స్ ఇండిగో డెఫినెట్గా మోర్ యాక్సెసిబిలిటీని చేసింది. కానీ ఇండిగోకి ప్రపంచంలోనే ఎయిర్లైన్స్లో వర్స్ట్ ర్యాంక్ వచ్చింది. సో బెస్ట్ ఎయిర్ ట్రావెల్ అనేటటువంటిది అందించడంలో మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం. అలాగే 1000 ప్లేన్స్ని ఎయిర్ ఇండియా ఆల్రెడీ ఆఫర్ చేసుకున్నారు వాళ్ళు. అంటే కొత్త ప్లేన్స్ని అడిగారు, కొత్త ప్లేన్స్ని తీసుకుంటున్నారు. ఇండిగో కూడా కొత్త ప్లేన్స్ని కొంటుంది. డెఫినెట్గా భారతదేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ పెరుగుతుంది. కానీ సామాన్యులకి అది దగ్గర అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చాలా వరకు కూడా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చూసుకుంటే ఎయిర్ ట్రావెల్ని ఎవరో తప్ప ప్రిఫర్ చేయరు. అలాగే ఎయిర్ ట్రావెల్ కూడా పెద్ద పెద్ద నగరాలకే ఉన్నాయి తప్ప డిస్ట్రిక్ట్ ఏరియాస్లో ఎయిర్ ట్రావెల్స్ అనేటటువంటి మనం ఇంకా అంతగా ప్రోత్సహించట్లేదు. సో మనం ఇలాంటి వాటిని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తే ఎయిర్లైన్స్కి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశం చాలా పెద్ద దేశం. సో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి ఎయిర్ ట్రావెల్ అయితేనే చాలా తక్కువ అవుతుంది, అంటే టైం. సో ఆ టైంని మనీగా భావించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అలాగే మనకి దాదాపుగా ఇప్పుడు దేశంలో 158 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే అందులో 84 ఎయిర్పోర్ట్లు 2014 నుంచి 24 మధ్యలోనే కట్టారు. అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద లాస్ట్ 10 to 15 years. అలాగే అర్బన్ మెట్రో కనుక మీరు చూస్తే మెట్రో నెట్వర్క్ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వచ్చింది. కాబట్టి 2014లో 248 కిలోమీటర్లు ఉన్నటువంటి మెట్రో ట్రైన్స్ 2024 వచ్చేటప్పటికి 945 అయ్యాయి. ఆల్మోస్ట్ 21 సిటీస్లో ఎక్స్ట్రాగా పెట్టారు. దాదాపుగా 1 కోటి మంది ప్యాసింజర్స్ ఈ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు. అలాగే నమో భారత్ ట్రైన్స్ లాంటివి కూడా తీసుకొచ్చాం మనం. ఢిల్లీ మీరట్ మధ్యలో తిప్పుతున్నాము ఆర్ఆర్టీఎస్ కారిడార్స్లో. దీని కారణంగా రీజనల్ కనెక్టివిటీ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఇంకా కొత్త కొత్త ఆస్పెక్ట్స్ని తీసుకొస్తున్నారు. హై పవర్ లూప్ సిస్టమ్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో నవ్ వీఆర్ ఇన్ ఏ ఎరా 2025 to 47 వీఆర్ ఇన్ ఏ ఎరా వేర్ దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద ఎంటైర్ ఇండియన్ ఎకనామీ. ద ఫేస్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ ఈజ్ గోనా చేంజ్. అంటే రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇందులోనే మనకి రోప్ వేస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పర్వతమాల అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే పర్వతాల్లో చేస్తారు ఇది. ఈ పర్వతమాల అనే ప్రోగ్రాంలో 32 రోప్వే కనెక్టివిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. రోప్వే అంటే తెలుసుగా, తేగ కడతారు పోతుంటుంది అది. సో దీనివల్ల మనకు అర్బన్ కంజెషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం టూరిజంని బూస్ట్ చేస్తుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించే ఇస్తారు. అందులో భారతదేశానికి కూడా మరీ తక్కువ ర్యాంక్ అయితే ఏం రాలా, 38th ర్యాంక్ అనేటటువంటిది వచ్చింది. సో అలాగే మనకి ఇందులో చాలా సవాళ్ళు ఉన్నాయి ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఒకటేంటి, చాలా ప్రాజెక్ట్స్ డిలేతో నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ రెడ్ టేపిజం అంటే డిలే చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్స్ని. అలా 10 లక్షల కోట్ల రూపాయల భారత్మాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిలేస్తో నడుస్తున్నాయి. అలాగే 20 లక్షల కోట్ల వరకు విజన్ 27 డాక్యుమెంట్ ఉంది మనకి. అంటే 2047 కల్లా మనము ఎలా అయినా సరే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో ఇలాంటి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చాం. వీటికి సంబంధించి $20 ట్రిలియన్ విజన్ ప్లాన్ అనేటటువంటిది కూడా అనుకున్న మాదిరి ముందుకెళ్ళట్లేదు. అలాగే ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ దగ్గర పెద్దగా బడ్జెట్ అనేటటువంటిది లేదు. ముఖ్యంగా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఇవన్నీ కూడా చాలా వందల వేల కోట్లతో ఉన్నది. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో కూడా భారతదేశానికి ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్స్కి ఇచ్చేటటువంటి డబ్బులు సరిపోవట్లేదు. అలాగే ఇండియా స్టిల్ నీడ్స్ 90% ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి బిల్డ్. అంటే 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 2047 కల్లా భారతదేశం చేరుకోవాలి అంటే ఇంకా 90% మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. సో అవి పూర్తి చేస్తే అంత వస్తుంది. కాబట్టి టార్గెట్స్ పెట్టుకుంటే సాధ్యం కాదు, పెట్టుకున్న టార్గెట్స్ని అమల్లోకి తీసుకురావాలి. సో అలాగే స్లగిష్ ప్రోగ్రెస్, అంటే చాలా నెమ్మదిగా ప్రోగ్రెస్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే కనుక 231 కిలోమీటర్లు మాత్రమే ఒక రోజుకి ఈ యొక్క రైల్వే లైన్స్ వేయగలుగుతున్నాం మనం. సారీ, ఇయర్కి, నాట్ ఫర్ డే, ఇయర్కి. అంటే ఒక రోజులో 1 కిలోమీటర్ రైల్వే లైన్ వేయగలుగుతాం. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ పెట్టుకొని ఒక రోజులో 1 కిలోమీటర్ రైల్వే లైన్ అంటే తక్కువే కదండి. కనీసం 5-10 కిలోమీటర్లు పడాలా. చైనా వాడు అయితే 30-40 కిలోమీటర్లు వేస్తాడు ఒక్క రోజులో.
సో అలాగే హైవే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ అనేవి చాలా డ్రాస్టికల్గా తగ్గిపోయాయి. సో వీటి కారణంగా ముఖ్యంగా చూడండి ఇక్కడ జస్ట్ 1152 కిలోమీటర్స్ అవార్డెడ్ బై ఆగస్ట్ 2024 హిస్టారికల్లీ లో. అంటే ఆగస్ట్లో కేవలం 1152 హైవే కిలోమీటర్స్ మాత్రమే రోడ్ వేశారు. జపాన్ వాడు ఒక రోజులో మొత్తం ఒక 2-3 వేలు వేసేస్తాడు కిలోమీటర్స్. సో సంథింగ్ లైక్ దిస్. సో అలాగే ప్రైవేట్ సెక్టర్ డిపెండెన్సీ, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ బాగా పెరిగింది. సో దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఛాలెంజెస్, క్యాపిటల్ ఛాలెంజెస్ అంటే డబ్బులుకి సంబంధించి చాలా ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. అలాగే టోల్ కలెక్షన్స్, ఈ మధ్యకాలంలో ప్రతి చోట టోల్ కలెక్షన్స్ పెంచేస్తున్నారు. అంటే మీరు కనుక చూస్తే 1.4 ట్రిలియన్ అవుట్ ఆఫ్ 2.1 ట్రిలియన్ కలెక్టెడ్ సిన్స్ 2000 టు ప్రైవేట్ కార్పొరేషన్స్. అంటే 2 లక్షల కోట్లు వసూలు చేస్తే అందులో 1,40,000 కోట్లు కేవలం ప్రైవేట్ సెక్టర్ జేబులోకి వెళ్ళింది. ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్కి ప్రాఫిట్స్ ఇవ్వాలి, కానీ జనాల దగ్గర లూటీ చేసి కాదు. సినిమా చూడాలి, సినిమాకి టికెట్లు పెంచాలి, నేను కాదని అనట్ల. ఎంతవరకు? 200-300 రూపాయల వరకు, అంతేగాని 2,000-3,000 రూపాయల వరకు కాదు. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ఆచరిస్తేనే ప్రజలకి నమ్మకం కలుగుతుంది. అలాగే క్యాపిటల్ రీసైక్లింగ్ అంటే ఏంటి? మనకి బేసికల్గా ఆ క్యాపిటల్ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్ ఒక ప్రాజెక్ట్ పెట్టింది అనుకోండి, దానివల్ల లాభం వచ్చింది అనుకోండి, ఆ డబ్బులు మళ్ళీ పెడుతుంటాడు. ఈ రీసైక్లింగ్ అనేటటువంటి జరగాలి. సో ఇట్ ఇన్వాల్వ్ సెల్లింగ్ నాన్ కోర్ అండర్ పర్ఫార్మింగ్ అసెట్స్ టు రీఇన్వెస్ట్ ప్రాఫిటబుల్ ఆపర్చునిటీస్. అంటే మనకి పనికిరాని, పని చేయనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అమ్మేయడం లేదా ఎవరికైనా ఇచ్చేయడం, వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ప్రాఫిట్ ఆపర్చునిటీస్లో ఉన్న ప్రాజెక్ట్స్లో డబ్బులు పెట్టడం. ఇది ప్రభుత్వం కూడా చేయాలి. ప్రభుత్వానికి పనికిరాని BSNL లాంటి వాటిని అమ్మేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, డెఫినెట్గా అమ్మచ్చు. సో ఇది. అలాగే మ్యారిటైమ్ డిస్రప్షన్ కూడా టాప్ 5 షిప్పింగ్ బిల్డింగ్ ఇండస్ట్రీ అని అనుకున్నాం 2047 కల్లా. కానీ మ్యారిటైమ్ సెక్టార్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్సెస్ వల్ల ఇది జరగడానికి అవకాశం లేకుండా పోతుంది. గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, గాజా స్ట్రిప్లో యుద్ధాలు, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంపు, ఈ గోల, వీటి వల్ల కూడా మన ట్రేడ్ అనేది డిస్రప్ట్ అవుతుంది. సో దీనివల్ల కూడా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది అంత వేగవంతంగా ముందుకెళ్ళట్లేదు. ఇది కూడా జరగకపోతే ఖచ్చితంగా మనం ఎలా అవుతాం? 2047కి $13 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. అలాగే ఏవియేషన్ సెక్టార్లో కూడా మనకి చాలా ఉన్నాయి. చాలా కంపెనీలు లైక్ కింగ్ ఫిషర్ కంపెనీ దివాలా తీసేసింది. స్పైస్ జెట్ కూడా రెడీగా ఉన్నాడు దివాలా తీయడానికి. సో మన దేశంలో నడుస్తుంది కేవలం ఇండిగో ఒకటే. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కొంచెం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. రైతులకి ఎట్లా అయితేనే మనము పంటల ఇది ఇస్తున్నామో రుణమాఫీ, వీళ్ళకి కూడా ఇవ్వాలి, తప్పేం లేదు అందులో, కానీ జెన్యూన్గా ఇవ్వండి. సో కాబట్టి కొన్ని ఉన్నాయి ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, గో ఫస్ట్, వీళ్ళందరూ దివాలా తీసేస్తున్నారు ఆల్మోస్ట్. సో మార్కెట్ కన్సాలిడేషన్ అనేది కేవలం ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. సో 2 కంపెనీలేనా, మిగతా కంపెనీలు రావద్దా? సో కాబట్టి ఆ రకంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలి. సో ప్రభుత్వం వీటికి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఎగ్జాంపుల్ PM గతిశక్తి, మళ్ళీ సెపరేట్గా చెప్పుకుందాం. భారత్మాల స్కీమ్ ఏమో ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, లాజిస్టిక్స్కి సంబంధించి. భారత్మాల వచ్చేసి అలాగే ఇండియా చుట్టూ రోడ్లు వేస్తారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అది కూడా. సాగర్మాల ప్రాజెక్ట్ పోర్టల్ డెవలప్మెంట్ గురించి. అలాగే ఉడే దేశ్ కా నాగరిక్ ఎయిర్పోర్ట్లు తీసుకురావడం గురించి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. సో వీటికి సంబంధించి గతంలో 2020లో ప్రశ్న ఇచ్చాడు. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కంటెక్స్లో వాడతారు? ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. మరింత వేగవంతమైన సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి జరగాలి అంటే మౌలిక సదుపాయాలపై పెట్టుబడి అవసరం. ఈ మన అనుభవాల దృష్టిలో చర్చించండి. 200 పదాల్లో రాయండి. సో డెఫినెట్గా దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా ఏవైనా టాపిక్స్ నేను డిస్కస్ చేయాలని అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. Have a nice day. Happy New Year once again. We'll meet in the next session.